సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శుక్రవారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఓబీసీ వర్క్ షాప్ సిద్దిపేట జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గర్నేపల్లి కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంత మల్లా ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, మోడీ నాయకత్వంలో భారతదేశం అగ్రగామిగా రూపొందుతుందని, బీజేపీ సభ్యత్వ నమోదు అన్ని పార్టీల కంటే భిన్నంగా ఉంటుందని, అత్యధిక సభ్యత్వ నమోదు బీజేపీకే దక్కుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపొందటానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పాలనలో వైఫల్యం చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణ, గజ్వేల్ పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బైరి శంకర్, రాకుల కిరణ్ కుమార్ గౌడ్, సతీష్ గౌడ్, రమేష్ గౌడ్, రవి కుర్మా, నాగు ముదిరాజ్, పంజాల అశోక్ గౌడ్, నాయని సందీప్, మహేందర్, భాగ్యమ్మ, మమత, బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ మెంబర్షిప్ వర్క్షాప్ అంటే ఏంటంటే, దాదాపు దేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలై ఈ రోజుతోని దాదాపు పూర్తయ్యే రోజు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 35 లక్షల పైనే సభ్యత్వ నమోదు జరిగింది. దాంట్లో క్రియాశీలక సభ్యత్వము నడుస్తున్నది ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎక్కువ సభ్యత్వం గల పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. కాకపోతే అన్ని పార్టీలకు కాకుండా మా సభ్యత్వం నమోదు కార్యక్రమే డిఫరెంట్గా ఉంటుంది. మీకు తెలుసు, రాష్ట్రంలో కూడా తాయిలాలు ప్రకటించి మెంబర్షిప్ చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసినాం. మీరు మెంబర్షిప్ తీసుకుంటే